వెల్కమ్ టు SCN న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పిన్నెల్లి హత్య ఘటనపై వైఎస్ జగన్ ను కలిసిన గ్రామస్తులు, సాల్మన్ కుటుంబానికి భరోసా. చట్టసభలకు హాజరు కాని ఎమ్మెల్యేలపై నో వర్క్ నో పే అమలు చేయాలి, స్పీకర్ అయ్యన్న పాత్రుడు. మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి పోటీ లేదు, మద్దతు ఇస్తాం, కవిత కీలక వ్యాఖ్యలు. తిరుమల శ్రీవారిని దర్శించిన సినీ నటి ఖుష్బూ, నటుడు నవీన్ చంద్ర. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ ని కలిసిన గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామస్తులు. ఇటీవల గ్రామంలో టీడీపీ గుండాల చేతిలో దారుణ హత్యకు గురైన కార్యకర్త సాల్మన్ ఉదంతాన్ని వైఎస్ జగన్ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో కలిసి వివరించిన గ్రామస్తులు. సాల్మన్ కుమారులు మరియదాసు, ప్రవీణ్, కుమార్తె రాహేలను ఓదార్చిన వైఎస్ జగన్ అధైర్యపడొద్దని, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా. ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన వివిధ రాష్ట్రాల శాసనసభాపతుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రసంగించారు. కొంతమంది సభ్యులు చట్టసభలకు హాజరు కాకుండా జీతభత్యాలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి అనైతిక ప్రవర్తనను ఎలా సమర్థించగలుగుతామని ప్రశ్నించారు. చట్టసభలకు హాజరు కాని సభ్యులపై నో వర్క్ నో పే నిబంధన వర్తింపచేయాలని సూచించారు. ఉద్యోగులు విధులకు హాజరు కాకపోతే వారి వేతనాల్లో కోత వేసినట్టే ప్రజాప్రతినిధుల జీతభత్యాల్లోనూ కోత విధించాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు. కొంతమంది శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాలేదు సార్. దీన్ని మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మన సందర్భం చేస్తాను. ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదు. అది చాలానంటూ సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు. వితౌట్ డూయింగ్ డ్యూటీ దే టేకింగ్ శాలరీస్. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ సార్? సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకుంటున్నారు, బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు. ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కల్పిస్తున్న విషయం ఇది. ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో సులకన కాకుండా ఎలా ఉండగలుగుతారు? ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మనం చేస్తున్నాను. ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు. కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం సార్. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు. ప్రజలు ఇలాంటి ఉదాహరణ చూపించి ప్రజాప్రతినిధులందరినీ ఒకే ఘాటన కట్టకూడదు. ప్రజల నుండి వచ్చే విమర్శల నుండి ఎవరికీ మినహాయింపు ఉండకూడదని చెప్పి ఈ సందర్భంగా అమలు చేస్తున్నాను. ఈ విషయంలో సార్
నా వైపు నుంచి 2 సూచనలు చేయదలుచుకున్నాను. ఒకటి, సభకు హాజరు కానిటువంటి వారిని నో వర్క్ నో పే, ఇది ఒక ఫస్ట్ టైం నేను మన చేసి నెంబర్ 1 సార్. అసెంబ్లీకి రాని వారికి, నో వర్క్ చేయని వారికి పేమెంట్ ఎందుకు ఇవ్వాలి, వైమాస్ట్రీకి పేమెంట్ అని చెప్పి, శాలరీస్ అని చెప్పి నా సూచన సార్. రెండోది ఏంటంటే, ఉద్యోగులు నిధులకు హాజరు కాకపోతే, ఎంప్లాయీస్ ఉద్యోగాలకు రాకపోతే మనం ఏం చేస్తున్నాం సార్, వారి వేతనాల్లో కోత వేస్తున్నాం. ప్రజాప్రతినిధుల జీతాలకు కోత విధించాలి. 2, అప్పటికీ గుణపాఠం నేర్చుకోకపోతే ప్రజాప్రతినిధుల కోసం మరో 1 minute మరో అడుగు ముందుకు వేయాలి. వాటిని మళ్ళీ ప్రజాకోర్టులో నిలబెట్టడం తప్ప మరో మార్గం లేదు. అందుకు అవసరమైతే రాజ్యాంగాన్ని, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి అయినా సరే ప్రజలకు తాము ఎన్నుకునే ప్రతినిధులు వెనక్కి పిలిపించి హక్కు కల్పించాలి. అంటే ఈ రైట్ టు రీకాల్ అన్న చట్టాన్ని తీసుకొస్తే తప్పించి ఇది సక్రమంగా జరగదని చెప్పి నా తాలూకు భావన అని చెప్పి సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని సినీ నటి జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఖుష్బూకి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ రోజు యాక్చువల్లీ ఆయన పుట్టినరోజు, ఆయన రావడానికి కుదరలేదు, ఎందుకంటే ఒక చిన్న సర్జరీ జరిగింది ఆయనకి. సో ఆయన కోసం ప్రార్థన చేయడానికి ఇక్కడ వచ్చాం. సో చాలా సంతోషంగా ఉంది. తిరుపతి దేవస్థానం అయితే ఆయన పిలవాలి, ఆయన పిలిస్తే రావడానికి కుదురుతుంది. ఎందుకంటే చాలా సంవత్సరం తర్వాత నేను తిరుపతికి వస్తున్నాను. ట్రై చేసిన మధ్యలో కానీ షూటింగ్ జరిగింది, లేదంటే వేరేదో ఒక ప్రాబ్లం వచ్చింది. సో రాకపోయాను, కానీ ఇప్పుడు వచ్చాను. సో ఐ థింక్ ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్ అంతే. ఇక్కడ తలకోనలో షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఇవాళ షూటింగ్ గ్యాప్ వచ్చింది, దేవుడి సన్నిధికి వచ్చాను. సో చాలా సంతోషంగా ఉన్నాను. చాలా మంచి దర్శనం జరిగింది. అలాగే February 6th నా సినిమా హనీ రిలీజ్ అవుతుంది. సో దాని సందర్భంగా దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని సినిమా అందరూ చూడాలి, ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం సూపర్ దర్శనం జరిగిందండి. చాలా చాలా హ్యాపీగా ఉన్నా. మహిళలను కోటీశ్వరులుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మహిళలకు వడ్డీ లేని రుణాలు, చెక్కులను పంపిణీ చేశారు. నర్సాపూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 9,46,721 రూపాయల చెక్కును అందుకోవడానికి మెదక్కు సంబంధించి మేడం ఏర్పాటు చేసిన టీం రెడీగా ఉండాలండి. జిల్లాకు సంబంధించిన టీం రెడీగా ఉండాలి. అస్మత్, జ్యోతి వరుస రావాలండి. చీరలు ఇచ్చుకున్నాం, స్వయం శాఖ సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. ఇప్పుడు కూడా ఇక్కడ మరి పట్టణానికి సంబంధించి ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా స్వయం సేవ సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం, మళ్ళీ చీరలు కూడా ఇచ్చుకుంటున్నాం. నా విజ్ఞప్తి ఒకటి ఏంటంటే 20 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలా. మరి 2023-24 సంబంధించి డిసెంబర్ నుంచి మార్చ్ వరకు, అదేవిధంగా 2024 నుంచి 25 వరకు ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు ఇవ్వడం జరుగుతోంది. ఇంకా ఒక్క సంవత్సరం వడ్డీ లేని రుణాలు బకాయింది, అవి కూడా తొందరగా ఇప్పించాలి మా సంఘాలలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నేను ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతా ఉన్నా. మనకు సంబంధించి కలెక్టర్ గారు కూడా నేను
విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గతంలో ఏంటంటే ఇక్కడ 35 acres మనకి రెవెన్యూ ల్యాండ్, ఫారెస్ట్ నుంచి రెవెన్యూ ల్యాండ్ వచ్చింది. సో ఒక 5 acres ఏమో మనం డంప్ యార్డ్కి ఇచ్చినాం, 10 acres ఏమో మన పీజీ కాలేజ్కి ఇచ్చినాం, 5 acres స్టేడియంకి ఇచ్చినాం. స్టేడియంకి సంబంధించి 2,70,00,000 రూపాయలు శాంక్షన్ అయింది. కానీ టెండర్స్ నుంచి దాన్ని చేయాలంటే అక్కడ మనకు సైట్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అవసరం. అదేవిధంగా మైనారిటీకి సంబంధించి 5 acres గ్రేవ్ యార్డ్ ఇక్కడ సరిపోదలేదని అక్కడ కూడా ఇవ్వడం జరిగింది, అది కూడా పెండింగ్ ఉంది. మళ్ళీ అదేవిధంగా గతంలో ఉన్నప్పుడు మనకు కమ్యూనిటీ హాల్స్ కూడా ఇంకా ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా ఇప్పించాల్సిందే మీ ద్వారా కోరుతాను. ఎందుకంటే సైట్ హ్యాండ్ ఓవర్ మన చేతిలో ఉంది కాబట్టి వాటికి అలాట్ చేయాల్సినటువంటి అవసరం దాన్ని తొందరగా చేపిస్తే మరి గ్రేవ్ యార్డ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మనకు స్టేడియాన్ని కట్టుకోవడానికి 2,70,00,000 ఉన్నాయి, కానీ దాన్ని కట్టలేకపోతాను. దాన్ని కూడా చేయించాలని. ఆడిటోరియంలో కూడా ఏంటంటే గతంలో ఇక్కడ పెద్ద షెడ్ ఉండేది, ఆ షెడ్ ఉంటే దాన్ని తీసేసి దాంట్లో ఇండోర్ స్టేడియం గేమ్స్ ఆడుతూ ఉండేది, అది తీసేసిండ్రు. కాబట్టి దాన్ని కూడా మళ్ళీ అలవాటు చేస్తే మరి ఒక నెల 2 రోజులు. అసలు నాకు కూడా నిన్ననే కలెక్టర్ గారు ఫోన్ చేశారు, మీరు వస్తారా సార్ అంటే నేను సరేనే వస్తాను. నాకేమో 3 గంటలకు దిగుతుంది అన్నారు, కానీ నాకు ఇక్కడ రావడానికి 4.5 గంటలు పట్టింది చెన్నూరు నుంచి. చాలా రష్ ఉండే ఇవాళ, ఎందుకో ఆల్రెడీ అని చాలామంది హైదరాబాద్ పోతున్నారట. తర్వాత మా దగ్గర కూడా చిన్నగా పంపిణీ కార్యక్రమం ఉండే, వడ్డీ లేని రుణాల ప్రోగ్రాం ఉండే. సో కొద్దిగా మహిళలు అక్కడ కొంచెం ఎక్కువ టైం తీసుకోవడం వల్ల అది లేట్ అయింది. కానీ మంచి కార్యక్రమం. ఇప్పుడే మన సునీత లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టు వారు కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మన రాష్ట్రంలో వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలని చెప్పి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పావలా వడ్డీ స్కీమ్ అప్పుడు ప్రారంభం చేయడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి, మహిళా శక్తి పెంచాలి, మహిళలకు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ మహిళలను ప్రోత్సహించాలని చెప్పి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తుంది. బిజినెస్ చేసుకొని ఆ పెట్రోల్ బంక్ సక్సెస్ఫుల్ అయితే ఇంకొక మండలానికి కూడా ఇంకొక పెట్రోల్ బంక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఇంకొక పెట్రోల్ బంక్ ఇవ్వచ్చు కదా. సో ప్లీజ్ ప్లాన్ తొందరగా చేస్తే మా దగ్గర స్టార్ట్ చేస్తున్నాం మండవరిలో నెక్స్ట్ మంత్. సో మీరు కూడా మీ కాన్స్టిట్యున్సీలో తొందరగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఈ 1 yearలోనే మహిళా గ్రూప్స్కి ఇప్పటి వరకు 23,000 కోట్ల బ్యాంక్ లింకేజ్ కల్పించడం జరిగింది. అంటే మహిళలు వారు వ్యాపారం చేసుకోవాలనుకుంటే, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనుకుంటే ఈ బ్యాంక్ లింకేజ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీకోసము ఈ ఫెసిలిటేట్ చేయడం జరిగింది. మీరు ఈ లింకేజ్ ద్వారా ఇంతకుముందు కూడా ఇక్కడ కార్యక్రమం అయినప్పుడు కలెక్టర్ గారు చెప్పారు, సార్ మేము అందరు మహిళా గ్రూప్స్ పెద్దలకి కూడా మేము ఎంకరేజ్ చేయడానికి ఈ బ్యాంక్ లింకేజ్ క్రియేట్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా ఉపయోగించుకోవాలి దీనికి. తర్వాత ఇప్పుడు యూనిఫామ్ స్టిచ్చింగ్, ఇవన్నీ ఇందిరామ్మ క్యాంటీన్స్, ఇవన్నీ కూడా కేవలం మహిళలకు ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. నర్సంపేట మున్సిపాలిటీ వరంగల్ జిల్లా అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో ప్రజా నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత మరియు నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. ఇంకో అవ్వతాతలకి ఇద్దరికి పెన్షన్లు, అవ్వతాతలకి ఇద్దరికి పెన్షన్లు పెంచాలి. 2,000 నుంచి 4,000 వరకు ఇస్తారన్న పెన్షన్లు 2,000 నుంచి. ఒకసారి ఈ ఎన్నికలు ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీల మోసాలకు, కాంగ్రెస్ పార్టీ మొన్న ఇచ్చిన హామీలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చేటువంటి ఎన్నిక. మీరందరూ కూడా మన నినాదం బీఆర్ఎస్ ఒకటే నినాదం. వాళ్ళకి అధికారం ఉన్నది, డబ్బు ఉన్నది, అరాచకం ఉన్నది, గుండాయిజం ఉన్నది, పోలీసులను అడ్డం పెట్టి తప్పుడు కేసులు పెడతారు. మొన్న కూడా ఒకడు ఏది పడితే అది మాట్లాడినట్లు ఏంటంటే ట్విస్ట్, అదొక ట్రాపు. దానికి మనం ఆవేశపడి కనుక ప్రతీకారంగా మాట్లాడితే అందరి మీద కేసులు పెట్టి లోపలికి దోసేటువంటి ఒక ప్రణాళికలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. ఇలా వాళ్ళకే సెల్ఫ్ గోల్ అయింది. వాళ్ళ పార్టీలే ఈ రకమైనటువంటి
మాటలు, ఈ రకమైన గుండా మాటలు, విలువలు లేని మాటలు, అరాచకాలతోటి మనకు ఓట్లు పడే అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఓరుకోలు తిట్టుకుంటున్నారు. ఇలా బీఆర్ఎస్ గెలిచే వాతావరణం నర్సంపేటలో మీరందరూ కూడా దయచేసి ఇలా జరిగేటువంటి ఈ సందర్భంగా ఈ 6 గ్యారంటీలు 420 మరి మోసాలు ఏవైతున్నాయో, హామీలు ఏవైతున్నాయో అన్నిటికీ ఒక్కొక్కటి విడమర్చి అక్కకు, చెల్లెకు, అన్నకు, తమ్ముడికి, వ్యాపారస్తులకు, యువతకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి అందరూ కూడా అర్థమయ్యేటువంటి భాషలో మీరందరూ కూడా విడమర్చి చెప్పాలని చెప్పి ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ పేరు పేరున మరొకసారి చేతులు జోడించి నమస్కారాలు, కృతజ్ఞతలు. అందరు కూడా ఇన్ని నిధులు తెచ్చిండు కదా పెద్దన్న, అప్పుడే రోడ్లు ఎత్తే బాగుండని మన వాళ్ళు అన్నారట. నేను ఒక ఆన్సర్ చేస్తా. ఆనాడు 120 కిలోమీటర్ల పొడవు మిషన్ భగీరథ అర్బన్ ప్రాజెక్టు ప్రత్యేకంగా నర్సంపేట తెచ్చి కొత్తగా పైప్ లైన్ వేయించినాము. దానివల్ల రోడ్లు తవ్వాల్సి వచ్చింది. రోడ్లు తవ్వుతేనే కొత్త పైప్ లైన్ పడుతుంది. దాని తర్వాత కొత్తగా రాష్ట్రంలో ఎక్కడ లేకుండా ఈ సిలిండర్ మోసాలు, సబ్సిడీ మోసాలు లేకుండా 700 రూపాయలకే గ్యాస్ ముద్దంత బరువు ఉండేటువంటి గ్యాస్ పైపు ద్వారా వచ్చే పైపుడు నేచురల్ గ్యాస్ ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో మన నర్సంపేటకు నేనే తెచ్చిన. దానివల్ల ఏంటంటే గ్యాస్ పైప్ లైన్ వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నెట్ లైన్ వేయాల్సి వచ్చింది, ఈ ఇంటర్నెట్. దీని తర్వాత మనం నిధులు తీసుకొచ్చి టెండర్లు పిలిచి సీసీ రోడ్లని పూర్తి చేద్దాం అనుకున్నప్పుడు ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో నా దురదృష్టం, నేను ఓడిపోయినాను. ఇవాళ ఆనాడు ఆ పైప్ లైన్లు కనుక తాపకొకటి వేసుంటే రోడ్లు ఇంకా డ్యామేజ్ అయ్యిందని చెప్పి ప్రణాళికాబద్ధంగా చేసినాం. దాన్ని దయచేసి మీరు కూడా ఆ మెసేజ్ని కరెక్ట్గా ప్రజల దగ్గర తీసుకెళ్ళని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అయ్యా నేను అంటున్నా, పైప్ లైన్ మీద ఇలా బోర్లు ఎత్తాను తెలంగాణ. ఇప్పుడే చూస్తాను, మొత్తం సోషల్ మీడియా నడుస్తుంది. పైప్ లైన్ మీద బోర్లు ఎత్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు గడిచింది. 6 గ్యారంటీలు 420 హామీల పేరు మీద మోసం చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి ఇద్దరు కూడా రాజీనామా పెట్టాలి. పెట్టకుండా మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓట్లేసేటువంటి, మరి ప్రజలను ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా వీరిద్దరికి లేదు. నర్సంపేట అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ప్రభుత్వం మారిన తర్వాత, ఇక్కడ మాధవరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ అరాచకాలు, అవినీతి, దందాలే తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి పనుల మీద సరైన సమీక్ష లేదు. ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి 100 దిక్కుల రాళ్ళు వేసుకుంటూ పోతా ఉన్నాడు ఆయన. రోజుకు 20 చోట్ల రాళ్ళు వేసుకుంటూ పోతా ఉన్నాడు. దాంట్లో నిధుల వివరాలు లేవు, పనుల వివరాలు లేవు. ఏందని చెప్పి మున్సిపల్ అధికారులను అడిగితే మాకే వివరాలు తెలియదు సార్, ఇప్పటివరకు మాకు ఎవరు ఇవ్వలేదు అంటున్నారు. అంటే మళ్ళీ మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది. నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధి ఆనాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి అభివృద్ధి చేయడం జరిగింది. ఇవాళ దాన్ని అభివృద్ధి పేరు రాకూడదని చెప్పి ఆనాడు కొనసాగుతున్నటువంటి మరి పనులను ఈరోజు రద్దు చేయడం, నిలిపివేయడం నర్సంపేట ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ముఖ్యంగా శాంతియుతమైనటువంటి నర్సంపేట ఉండాలి, శాంతియుతమైనటువంటి అభివృద్ధి నర్సంపేటలో జరగాలి. దానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తుంది. ఇవాళ అనేక ప్రశ్నలు ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగ పరిధిలో ప్రభుత్వాన్ని నిలదీస్తే వాళ్ళు ఆగ్రహావేశాలకు పోతా ఉన్నారు. వ్యక్తిగత దూషణలకు, వ్యక్తిగత మరి దూషణలే కాకుండా దాడులకు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ నాయకులారా, మీరిప్పుడు దాడులు చేయొచ్చు కాక కానీ ప్రభుత్వం ఇప్పటికీ మీదే ఉండదు. రాబోయేటువంటి 3 ఏళ్లలో మళ్ళీ మేమే వస్తాం. ఇలా నర్సంపేటలో అరాచకాలు ఆపండి, అభివృద్ధి పైన దృష్టి పెట్టండి. జరుగుతున్న అభివృద్ధి పనులు పేరు నాకు వస్తుందా మీకు వస్తుందా ప్రజలు చేస్తారు కానీ కొనసాగుతున్న పనులను ఆపకండి. పెండింగ్ లో ఇలా ఆగిపోయినటువంటి ఆడిటోరియాన్ని పూర్తి చేయకుండా 2 ఏళ్లుగా ఎమ్మెల్యే గారు ఇబ్బందులు పెడతా ఉన్నారు. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అక్కడే ఉన్నది. ఆనాడు టెండర్లు పిలిచిన రోడ్లను రద్దు చేసిళ్ళు. ఇలా తన పేరు మీద రోడ్ల కాంట్రాక్ట్ దక్కించుకొని ఇలా ఏజెన్సీ ఆయనదే, అధికారులు ఆయనోళ్ళే, ప్రత్యేకంగా క్వాలిటీ చెక్ చేసేటోళ్ళు లేరు. ముఖ్యంగా ప్లాంట్ వారిదే, మొత్తం ప్రైవేట్ ఏజెన్సీ లెక్క నర్సంపేటలో అక్కడక్కడ రోడ్లు పోసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా దాన్ని వెల్కమ్ చేస్తాం, కానీ క్వాలిటీ గురించి ఎవరు బాధ్యులు?
ఇలా పోసిన రోడ్లన్నీ పగిలిపోతున్నాయి, వేసినటువంటి సైడ్ రైళ్లన్నీ కూలిపోతున్నాయి. దానిపైన ఎక్కడ క్వాలిటీ చెక్ లేదు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేదు. మున్సిపాలిటీ కమిషనర్ గాని ఇంజనీర్లు గాని ఎన్నిసార్లు అడిగినా తప్పించుకుంటున్నారు తప్ప వారు వివరాలు ఇవ్వకుండా మరి ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా సమీక్షించబడితే సమయం వచ్చినప్పుడు ఇవాళ జరిగేటువంటి మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి నయా మోసానికి సరైనటువంటి బుద్ధి చెప్పాలని ప్రజలుగా అందరూ కూడా ఆలోచించాలని, ఇవాళ హామీలను నెరవేర్చే వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను నిలదీయాలని ఈ సందర్భంగా ఇలా నిరసన కార్యక్రమం పెట్టుకున్నాం. ర్యాలీగా చేస్తామని చెప్పి నిన్ననే లెటర్ ఇచ్చినాం. అదేవిధంగా చాలాను కట్టినాం. రూల్ ప్రకారంగా అన్ని ఇచ్చిన తర్వాత ఉన్నతాధికారులు ఎవరు టిఆర్ఎస్ నాయకుల ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, సమాధానం చెప్పడం లేదు. ఇలా ర్యాలీకి పెద్ద ఎత్తున ప్లాన్ చేసిన తర్వాత పోలీసు అధికారులు స్థానికంగా వచ్చి ఉన్నతాధికారులు మీ ర్యాలీని అనుమతులు ఇవ్వటం లేదని ఇప్పుడు గంట కింద వచ్చి చెప్పడం జరుగుతా ఉన్నది. అదే గ్రామాలకు ఫోన్ చేసి ర్యాలీ రద్దయింది, అనుమతులు లేవని చెప్పి చెప్తా ఉన్నారు పోలీసు వాళ్ళు. నేను అడుగుతున్న పోలీసు అధికారులారా, మీరు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేయడం అనేది మీరు ఇదే రకంగా కొనసాగితే మీరు ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. గతంలో ఈ విధంగా చేసిన వాళ్ళందరూ ఇబ్బందులు పడే పేర్లు వాళ్ళకు పనిష్మెంట్లు అయినాయి. మీరైనా జాగ్రత్తగా మీ డ్యూటీ మీరు చేయండి, ప్రజలను కాపాడండి. అన్ని పార్టీలకు హక్కులున్నాయి. ప్రతిపక్షంగా ర్యాలీ చేసే నిరసన హక్కు మాకున్నది. బీఆర్ఎస్ పార్టీ నక్సలైట్ పార్టీ కాదు, బీఆర్ఎస్ నిషేధిత పార్టీ కాదు. వీళ్ళ ముఖ్యమంత్రి మా గద్దెలు కూర్చోంటున్నాడు. ఇక్కడ మేము నిరసన ర్యాలీ హామీలను నెరవేర్చాలని చెప్పి నిరసన చేస్తామంటే పోలీసు అధికారులు అనుమతి ఇవ్వడం లేదంటే వాళ్ళకి ఎంత భయం ఉన్నదో. ఇలా మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వణుకు పుడతా ఉన్నది. మా ప్రజలు రోడ్ల మీదకి వస్తే వాళ్ళు తట్టుకునేటువంటి పరిస్థితులు లేరు కాబట్టి ఇలా ర్యాలీని ఆటంకపరిచే ప్రయత్నం చేశారు. కొత్తగా పోలీస్ ఆఫీసర్లు వచ్చిళ్ళు కాబట్టి ఇవాళ మేము వారు ఇచ్చిన సూచనలు ఇవాళ మేము పాటించడం. ఇది ఎప్పటికి ఉండదు. అణిచివేత అనేది ఎప్పుడు కూడా నిలబడదనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ అందరికీ నమస్కారం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ట్రాఫిక్, రోడ్డు భద్రత, హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ నియమాలపై విద్యార్థులతో తెలంగాణ అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించడంతో ప్రజలు ప్రమాదం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్లపై యువత లైసెన్స్, హెల్మెట్, మద్యం తాగి వాహనాలు నడుపుతుంటే ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డుపై పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఏసీపీ రవీందర్ రెడ్డి, వరంగల్ జిల్లా రవాణా శాఖ సిఐ శోభన్ బాబు మరియు సిఐలు, ఎస్ఐలు, విద్యాసంస్థల డైరెక్టర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. సందర్భంగా నర్సంపేటలో ర్యాలీ నిర్వహించబడ్డది స్కూల్ చిల్డ్రన్తోటి. సో ఇది ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనం చూసుకున్నట్టయితే యాక్సిడెంట్ రేట్ అనేది పెరుగుతున్నది. మన భారతదేశంలో స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి అంటే సంవత్సరానికి 4.7 lakhs యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అందులో 1.7 lakh డెత్ ఉంది. అంటే 1,70,000 మంది ఒక సంవత్సరంలో చనిపోతుంది. అంటే రెండు దేశాల మధ్య ఒక యుద్ధం జరిగినా కూడా అంతమంది చనిపోరు. కరోనా టైంలో కూడా ఇన్ని డెత్స్ లేవు. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. సో దీన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ మాసోత్సవం అనేది కార్యక్రమాలు మాకు నిర్వహించమని చెప్పేసి ఆదేశాలు ఉన్నవి. ఎందుకు అని అంటే ప్రజలకు అన్ని తెలిసి పాటించనందువలన ఈ యాక్సిడెంట్ జరుగుతున్నాయని తెలుసు. అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే అందరూ రోడ్డు యూజర్లే. ఈ రోడ్డు పైన ఎలా బాధ్యతగా వహించి వాహనాలు నడిపి తమ కానీ ఎదుటి వాళ్ళకు కూడా నష్టం జరగకుండా కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించేసి అందరు కూడా టూ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడము, కార్ డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ. ఈ మధ్య చూసినట్టుంటే మేము చూసే యాక్సిడెంట్లలో 60% వితౌట్ హెల్మెట్ యాక్సిడెంట్లే డెత్స్ ఉంటున్నాయి. సో హెల్మెట్ లేనందువలన ప్రాణాలు పోయే కావచ్చు. మద్యం సేవించే వాహనాలు నడుపుట్లా కూడా యాక్సిడెంట్ జరగడం తోటి డెత్ అయిన సంఘటనలే జరగచ్చు. ఇవన్నీ కూడా అందరూ ప్రతి పౌరులు కూడా మా బాధ్యతగా ఇది మేము ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అని తెలుసుకొని అవి ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటిస్తే రోడ్ యాక్సిడెంట్ అనేది తగ్గిపోతుంది. మా డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటే కాక పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్, వివిధ ఏజెన్సీస్, ఇంకా వేరే డిపార్ట్మెంట్ కూడా అందరు కూడా దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాము. ప్రజలు కానీ, మీడియా కానీ
మీడియా ద్వారా కూడా మీ అందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ అనేది అవేర్నెస్ గురించి ఎక్కువగా మీరు పబ్లిసిటీ చేసి ప్రజల్లో మార్పు రావాలని మీరు చాలా అంటే మాకంటే ఎక్కువ మీ పైన బాధ్యత ఉంటుంది. మీరందరు ప్రజలకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎల్లల్పురం గ్రామంలో పండుగ ముందు ధాన్యం ఆడించి అధికారులను సంప్రదించినప్పటికీ నేటికి ఎక్కడి ధాన్యం అక్కడే పొలాలలో నాట్లు వేసి దర్శనమిస్తున్నాయని, ఇంతకన్నా నిదర్శనం ఇంకేం ఉంటుందని క్షేత్రస్థాయిలో రిపోర్టర్ల ఆధారంగా రైతులకు న్యాయం చేయవలసిన జిల్లా రెవెన్యూ యంత్రాంగం మిల్లర్లకు వంత పాడుతుందని, రైతు పక్షాన మాట్లాడే రైతులను బ్రోకర్ల పేరు పెట్టి మిల్లర్ చెప్పిన మాటలు అధికారుల నోటి నుండి రావడం ఎంతవరకు సమంజసమని తక్షణమే గౌరవ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ మరియు సివిల్ సప్లై జిల్లా మేనేజర్లు వైఖరి సరికాదని ఆయన తెలిపారు. జిల్లా సీనియర్ అయినటువంటి నాయకుడును ఏపీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున ఈరోజు ఈ ఎల్లల్పురం గ్రామంలో సుమారుగా 700 ఎకరాల భూమి, ఆ భూమికి తాలూకా ధాన్యాలు ఒక్క గింజ కూడా వెళ్ళడం లేదు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏమైనా రైతులు ఒక 3-4 రైతులు కానీ వెళ్ళినట్టయితే ధాన్యం తీసుకొని వెళ్తే వాళ్ళ దళారులని మిల్లర్స్ అంటే ప్రభుత్వం కూడా నిన్న కలెక్టర్ గారు అదే మాట అన్నారు. కలెక్టర్ గారు అదే మాట అన్నారు, ఈ దళారు అని చెప్పేసి. అది ఎంత సిగ్గుచేటు. రైతే రాజు అని ఒక ప్రభుత్వం వస్తుంది, రైతే రాజు అని చెప్పడమే కానీ రైతుని బండించేస్తారు ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా. ఈ ధాన్యాన్ని మొత్తం క్షేత్రస్థాయిలో కొనాలని మేము రైతు సంఘం తరపున మేము డిమాండ్ చేస్తాము. అది జరగని యెడల విపరీతమైన పోరాటాలు చేస్తాం, ధర్నాలు, నిరాహార దీక్షలు అన్నీ కూడా చేస్తాం. ప్రభుత్వం కానీ కొనుగోలు చేసి ఈ 10 రోజుల్లో కొనుగోలు చేసిందా సరే, లేకపోతే అది ప్రభుత్వ మూల్యం చెల్లించుకోవడం తప్పదు. రైతుల ఆక్రందనలతో ఉన్నారు, మంచి కోపం మీద ఉన్నారు కనుక యంత్రాంగం క్షేత్రస్థాయిలో రావాలి, వచ్చి కొనుగోలు చేయాలని చెప్పి రైతు సంఘం తరపున మేము డిమాండ్ చేస్తాము. అదే మా మీడియా ద్వారా ఆ సమాచారాన్ని అందిస్తారని వీళ్ళకి వినయపూర్వకంగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలో 10 నుంచి 15 ఏళ్లుగా పనిచేస్తున్న మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించి నెలవారీ వేతనాలు అమలు చేయాలని ఏఐటీఈసీ నాయకులు డిమాండ్ చేశారు. పలుమార్లు ప్రజాప్రతినిధులను కలిసినా కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచినా తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత కలిగిన మీటర్ రీడర్లను షిఫ్ట్ ఆపరేటర్లు, వాచ్ అండ్ వార్డ్ కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు, డ్రైవర్లుగా నియమించాలని కోరారు. అలాగే ప్రతి డివిజన్, సబ్ డివిజన్ పరిధిలో బ్రేక్ డౌన్ గ్యాంగ్లను ఏర్పాటు చేసి నిరంతర విద్యుత్ సరఫరా నిర్వహించాలన్నారు. మీటర్ మార్పిడి, డీలిస్ట్ పనుల్లోనూ మీటర్ రీడర్లకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నేను శ్రీకాకుళం జిల్లా మీటర్ రీడర్ అధ్యక్షుడు అండి. నా పేరు ఓంకార్, మాది పలాస డివిజను. మేము గత 20 సంవత్సరాల నుండి ఇదే ఫీల్డ్లో పనిచేస్తున్నాము, పీస్ రేట్ వర్కర్లుగా పనిచేస్తున్నాము. ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తే ఏదైనా సరే మాకు ఉపాధి ఉంటుందని చెప్పేసి ఇన్నాళ్ళు పనిచేసి చాలాసార్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, అధికారుల చుట్టూ తిరుగుతూ కాలయాపన జరిగిందే తప్ప మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత అనేది కల్పించలేదు. గౌరవ సిఎస్ గారు మాకు ఉపాధి అంటే ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పడం అయితే జరిగింది, హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా మాకు అది కార్యాచరణ అనేది జరగలేదు. కాబట్టి మేము ఇప్పుడు ఆందోళన చేస్తున్నాము. ఈ ఆందోళన కనుక మీరు దీని మీద ఏదైనా కనుక మీరు మాకు భరోసా కలిగించినట్లయితే ఇది ఎక్కడితో ముగుస్తుంది, లేదంటే ఈ ఆందోళన అనేది తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మంత్ 2వ తేదీన విజయవాడలో భారీ ఎత్తున ధర్నా జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎంత దూరమైనా వెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది. దయచేసి ప్రభుత్వాన్ని కానీ, సిఎస్ గారిని కానీ, లేకపోతే డిపార్ట్మెంట్ వారిని కోరుకుంది మా యొక్క బాధలను మీరు గమనించి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని అందరికీ ఒకసారి కోరుకుంటున్నాను. అయ్యా ప్రజాప్రతినిధులారా, అధికారులారా, కొంచెం పేదవాడి ఆరోగ్యానికి దారి చూపండి. అయ్యా కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం దేవుడు ఎరుక. కనీసం శ్రీకాళహస్తి నుంచి ఆ కార్పొరేట్ వైద్యానికి వెళ్లాల్సిన మార్గమైన ఈ 2 కిలోమీటర్ల దారైనా సరిచేయండి అయ్యా. అన్నిటికీ ప్రత్యాయ మార్గం ఈ మార్గం. ధర్మరాజులు తిరణాలు కాడ నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మరియు 4 మాడవీధుల్లో ప్రజాప్రతినిధుల ర్యాలీలు, ఆర్టీసీ వాహనాలకు మరియు ప్రైవేట్ వాహనాలకు అన్నిటికీ ట్రాఫిక్ ను మళ్లించే ప్రత్యాయ మార్గం ఇది ఒక్కటే. అత్యంత ముఖ్యమైన అంబులెన్స్ దారి, చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా
పెద్దపాటి ఆరోగ్య సమస్య వచ్చినా తిరుపతికి రిఫర్ చేయడం సర్వసహజంగా రోజురోజుకి పెరుగుతున్న రిఫరల్ల పర్వం. కానీ ఆ గమ్యస్థానం చేరేలోపు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ 2 కిలోమీటర్లైనా దారి వేయండి అయ్యా అని వేడుకుంటున్నారు రోగులు మరియు పుర ప్రజలు. ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకం కింద మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిసారి జిల్లా ఆఫీసుల్లో కానీ రాష్ట్ర కమిటీల్లో కానీ ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఈరోజు చూస్తే ఇక్కడ శ్రీకాళహస్తి పట్టణం వేడాయం పంచాయతీ, శ్రీకాళహస్తి మండలం వేడాయం పంచాయతీ సంబంధించి ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంది, ఉపాధి హామీ వర్క్ జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఇక్కడికి వస్తే వీళ్ళకి సంబంధించి మంచినీళ్ళ సౌకర్యం లేదు, టెంట్ లేదు. ఈ అడవిలో పనిచేస్తున్నటువంటి ఏదైనా పురుగు పుట్ర పాము, ఒక నిమిషం, పాము గేమో ఏదైనా వచ్చి తేలుగుట్టి ఏదైనా జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరు? నాకైతే అర్థం కావడం లేదు. దీనిని భారత కమ్యూనిస్ట్ పార్టీగా నేను పూర్తిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఉపాధి హామీ కూలీలతో మండల ఆఫీస్ దగ్గర, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి వీళ్ళకి కనీసం నీళ్ళు సౌకర్యం కూడా లేదు. అడిగితే మీరు తెచ్చుకోండి. ఇప్పుడు గ్రామానికి నుంచి దగ్గర 2 కిలోమీటర్ దూరంలో పనిచేస్తాను ఇక్కడ వీళ్ళు. ఈ 2 కిలోమీటర్ దూరంలో ఎలా రావాలా? వెహికల్ ఖర్చు ఉంది, ఆటో ఖర్చు ఉంది. ఆటోలో పెట్టుకుని తీసుకొచ్చి వదలాలా? అలా లేకుండా వీళ్ళు నడిచి వస్తారు. మేము పెట్టుకునేదంట డబ్బులు. చూడండి, మీరు వింటున్నారు పక్కనే. అక్కడి నుంచి వీళ్ళు నడుచుకుంటూ వచ్చి వాళ్ళ నీళ్ళు తెచ్చుకొని గబక్కన తేలు కుడుతుంది, పాము గరుస్తుంది. వాళ్ళ జీవితాలు ఏమవుతాయి? వాళ్ళ కుటుంబాలు వీళ్ళు ఏమైనా కాపాడతారా? గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో అవన్నీ అమలు చేయాలి కదా. అమలు చేయాలా? లేదు, చేయట్లేదు. ఫీల్డ్ అసిస్టెంట్ కానీ దానిపైన ఉండే వాళ్ళు కానీ ఎవరు రెస్పాండ్గా తీసుకోవట్లేదు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం సీరియస్గా తీసుకుంటా ఉంది. రాబోయే రోజుల్లో నెక్స్ట్ మంత్ 2-3 తేదీల నుంచి స్టార్ట్ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉపాధి హామీ పథకం మీద సీరియస్గా కలెక్టర్ ఆఫీసుల దగ్గర, ఎంపీడీ ఆఫీసుల దగ్గర ధర్నాలు నిర్వహిస్తున్నాం. ఇప్పుడు వీళ్ళకి జరిగి దగ్గరగా 4 నెలల నుంచి ఇప్పుడు పడడం లేదు అమౌంట్. 10 మంది ఒక కుటుంబంలో 10 మంది ఉంటే 10 మందిలో ఒకరికే జాబ్ కార్డు ఇవ్వడం, లేదా 5 మంది ఉంటే ఒకరికే జాబ్ కార్డు ఇవ్వడం, ఇది కరెక్ట్ కాదని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వీళ్ళకి రావాల్సిన అమౌంట్ వెంటనే రాబోయే రోజుల్లో 1 వారం 10 రోజుల్లోనే వీళ్ళందరికీ కూడా చేసిన వర్క్కి అమౌంట్ కూడా రావటం. ఒక 150, 100 ఒక రోజుకి. అంటే తెల్లారి 7 గంటలకు వచ్చి 12 గంటల దాకా పని చేస్తే ఒక వారం పని చేస్తే, మీరు వింటున్నారు పక్కనే, వారం పని చేస్తే 500. ఒక వ్యక్తికి బయట వెళ్ళి పని చేస్తే నాటుదానికి కానీ కలుపు తీసానికి వెళ్తే ఒక రోజుకి 500 నుంచి 700 రూపాయలు ఇస్తున్నారు. ఇదే విధంగా ఈ వర్క్ని ఆపేసి రైతాంగానికి కలుపులు తీయడం, నాటులు తీయడం, గిన్నెవరలు తీయడం కన్నా చేయగలిగితే వాళ్ళు హ్యాపీగా, రైతులు ఫీల్ అవుతారు, హ్యాపీగా ఇక్కడ వీళ్ళు ఫీల్ అవుతారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.